ఏదైతే ఆ కుమారుని స్థానాన్ని పోగొట్టుకుని వెళ్ళాడో తండ్రి వద్ద ఆ స్థానం అలాగనే ఉంది. ఇంకొకరికి ఆ కుమారుని స్థానము తండ్రి ఇవ్వలేదో. ఒకవేళ నీవుగా తండ్రిని వద్దనుకొని పోయావేమో కానీ, తండ్రి అనే మాట నాకు పలకనని పోయావేమో కానీ, తండ్రి మాత్రము నిన్ను కుమారుడు అనని మర్చిపోలేదు. ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే, పాపము చేత మనము పరమ తండ్రిని మర్చిపోయి వెళ్ళిపోయామేమో కానీ, పరమ తండ్రి మాత్రము కుమారునిగా నిన్ను మర్చిపోలేదు. ఇంకొకటి ఏంటనగా, నీవు తండ్రిని వద్దని పరమ తండ్రిని వదిలిపెట్టి పోయావు. తిరిగి నువ్వు ఏనాడైనా తండ్రి వద్దకు వస్తావని నీ స్థానము ఏమిటో ఆ కుమారుని స్థానము అలాగనే ఖాళీగా పెట్టి ఉంచాడు. ఏమైనా మనకు మహిమ కలుగును గాక. కుమార్తె స్థానము కానీ కుమారుని స్థానము కానీ నువ్వు పాపము చేసి నీవుగా దేవునికి దూరం అయిపోయి నీవుగా లోకములో తిరిగి అనేక ఇబ్బందులు కష్టాలు కొని తెచ్చుకున్నాను. దేవుడు మాత్రము నీకు ఇవ్వవలసిన కుమారుని స్థానము కుమార్తె స్థానము అలాగనే ఉంచాడు. ఎందుకు తెలుసా? ఏ దినమైనా నా కుమార్తె నా కుమారుడు నేను తండ్రిని గ్రహించి నా కోసము తిరిగి వస్తారు, నా కోసము తప్పక తిరిగి వస్తారు. ఆ రోజు వారి స్థానాలు అలాగనే ఉంచాను గనక వారికి నేను తిరిగి ఆ కుమారత్వాన్ని లేక కుమారి అనేటువంటి ఆ స్థానాన్ని తప్పక నేను ఇస్తాను. అనగా పాపము చేశామని కుమారుని కుమార్తె స్థానము దేవుడు తీసివేయలేదు, కానీ ఆ పాపము నీలో నుండి తొలగిపోయిన తర్వాత తిరిగి వస్తే అందులో తిరిగి నీకు అప్పగించాలని, ఆ అధికారము నీకు ఇవ్వాలని, ఆ కుమారత్వాన్ని ఇవ్వాలని, సమస్తము నీకు అప్పగించాలని ఖాళీగా ఉంచాడు. నీ కుమారుని స్థానము కానీ కుమార్తె స్థానము కానీ ఈ లోకములో తిరిగి నీ వచ్చేంత వరకు నీ దేవుడు ఇంకొకరి ఎవరికి ఇవ్వడు. ఈ దిన పాఠము మనకు నేర్పే సత్యం ఏంటంటే, తండ్రిని విడిచిపోయాడు కానీ వద్దని, తండ్రి మాత్రం కుమారుడు కావాలని ఎదురు చూస్తున్నాడు. తండ్రి అని పిలవవద్దని వెళ్ళాడు కానీ తండ్రి మాత్రం కుమారుడా అని పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు.